సో ఈ దినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందున్నటువంటి నిత్య రక్షణను, నిత్య భద్రతను, నిత్య ప్రణాళికను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి ప్రయాణమై ఎర్ర సముద్రమును దాటి అరణ్యంలోనికి వచ్చినప్పుడు అనేకమైన పరిస్థితుల మధ్యలో వారు దేవుణ్ణి వెంబడిస్తూ ఉండగా కొన్నిసార్లు అలసిపోయి సొమ్మసిల్లిపోయి దేవుని మీద సనుగుతూ గునుగుతూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఏం జరిగిందో మనము చూస్తాము. ఏదైనా ఒక పరిస్థితి మన జీవితంలో మారుతుంది అంటే అది మన అంతరంగంలో జరిగిన కారణాన్ని బట్టి బయట పరిస్థితులు కూడా మారిపోతాయి. లోపట మనస్సు బాగుంటే, లోపట హృదయం బాగుంటే బయట పరిస్థితులు కూడా బాగుంటాయి. లోపట మనస్సు బాగలేకపోతే, దేవుడికి ఇష్టముగా ఉండకపోతే, లోపట మనము ఉండకూడనివి మన హృదయంలో ఉంచుకుంటే బయట కూడా ఆ పరిస్థితులు అనేవి మరి వేరుగా మనకు విరోధముగా మార్చబడతాయి. అందుకనే హృదయంలో ఏది నిండి ఉందో అదే బయటికి వస్తుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? హృదయంలో ఏది నిండి ఉంటుందో అది బయట మనకి అదే బయటికి వస్తుంది. కాబట్టి లోపట జరిగినటువంటి కార్యము దాని యొక్క రియాక్షన్ బయట మనకి కనబడుతూ ఉంటుంది. భూమి మీద మనము ఏదైతే ప్రతిదానికి యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. ఓ పని చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది, ఓ చెట్టు పెడితే దాని యొక్క ఫలం ఉంటుంది. యాక్షన్ ఉంటే రియాక్షన్ కూడా చెప్పాలి, యాక్షన్ ఉంటే రియాక్షన్ కూడా ఉంటుంది. భూమి మీద మనం యాక్షన్ చేస్తే పరలోకమందు దాని యొక్క రియాక్షన్ పరలోకం నుండి బయటికి మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. భూమి మీద మనం సరిగా విశ్వసిస్తే పరలోకపు దీవెన, పరలోకము నుండి దీవెన, ఆ విశ్వాసానికి తగిన దీవెన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు సనిగినప్పుడు, ఇశ్రాయేలీల యొక్క ప్రాణము విసిగినప్పుడు, వారి యొక్క అంతరంగంలో జరిగిన కార్యమును బట్టి వారి మధ్యలోనికి ఏమొచ్చినాయో చూస్తాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి మనం గమనిస్తే అక్కడ వారు ఎదోము దేశమును చుట్టి పోవాలనని గట్టిగా వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. సో కాబట్టి మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారమును లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ సారము లేని ఆహారము ఉంది. ఈ అన్నము మాకు అసహ్యమైన, ఇది అన్నము మాకు అసహ్యం. అంటే దేవుడిచ్చిన ఆహారము వాళ్ళకి ఎలా ఉందంట? అసహ్యంగా ఉందంట. అందుకు యెహోవా ప్రజల్లోనికి వారి మధ్యలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను చాలు. సో కాబట్టి ఇక్కడ వారి ప్రాణములు విసిగిపోయినాయి. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవునితో సహవాసం అంటే, దేవుని యొక్క ప్రయాణం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే వారికి ఎలా ఉందట? విసుకొస్తా ఉంది. విసిగిపోయినారు, ప్రయాణంలో అలసిపోయినారు, ప్రయాణంలో విసిగిపోయినారు. అక్కడి నుంచి ఏమొచ్చినాయంట వాళ్ళకి? మన ప్రాణము విసిగినప్పుడు మనలో నుండి సనుగులు గునుగులు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి వారిలో నుంచి సనుగులు వస్తున్నాయి, గునుగులు వస్తున్నాయి. మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ఆనందాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారట? సంతోషం లేదు, ఆనందము లేదు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము ప్రయాణిస్తున్నాం, వెళ్తున్నాం అనేటువంటి ఆనందము వారి ముఖాల్లో కనబడటం లేదు. కానీ విరోధముగా వారి జీవితాల్లో ఏం కనబడుతుందంట? గునుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ప్రతి సనుగుడికి దాని యొక్క రియాక్షన్ ఏంటి అంటే, సర్పములు వారి మధ్యలోనికి వచ్చినవి అంట. ఈ సర్పములు ఎలాంటివి అంటే, ఇవి మామూలు సర్పములు కాదంట. వాటి నోటిలో నుండి అగ్ని వస్తుంది అంట. ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అగ్ని సర్పములు వారి మధ్యలోనికి వచ్చినవి అంట. హల్లెలూయా. అగ్ని సర్పములు వారి మధ్యలోనికి వచ్చి వారిని కాటువేయగా చదువు ఇప్పుడు. కాబట్టి అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. చాలు.
సో కాబట్టి ఇక్కడ అనేకులు చనిపోయినారు. కారణం ఏంటి అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని ఎలా చూస్తున్నారట వీళ్ళు. ఇప్పుడు ఆహారం ఇచ్చాడు దేవుడు, రోజు ఉదయకాలము దేవదూతలు తినే ఆహారం అంటే అది పరలోకము నుండి వస్తుంది, పైనుండి వచ్చే ఆహారం వాళ్ళు తింటూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేది? పైనుండి వచ్చే ఆహారం వాళ్ళు తింటూ ఉన్నారు. ఆహారము దేవుని వాక్యానికి గుర్తు, ఆహారము దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన వాక్యం. అది పరలోకము నుండి దిగి వచ్చిన వాక్యము. మన చేతుల్లో ఉన్న మనం చదువుతున్నటువంటి ఈ వాక్యం అంట పైనుండి దిగి వచ్చిన వాక్యము. అయితే దేవుడు పైనుండి ఇచ్చినటువంటి ఆహారము వారికి ఎలా ఉంది అంటే అసహ్యముగా ఉంది. ఎలా ఉందంట? నువ్వు నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, సరిగా ఉండాలి అంటే వాళ్ళకి అది నచ్చట్లేదు. ఇది మాకు అసహ్యముగా ఉంది. ఇది నచ్చదు. ఎందుకంటే ఇది వాళ్ళకి నచ్చట్లేదు. సరిగా ఉండమంటే నచ్చదు ఎవరికి. సరిగా ఉండమంటే, మంచిగా ఉండాలంటే నచ్చదు. ఏమవుతుంది? ఎల్లకాలం ఉంటామా? ఏమంటారు? ఇంకా ఏమంటారంట? మేమన్నా ఎల్లకాలం ఉంటామా అంటే ఎల్లకాలం ఉండవు కాబట్టి సరిగా ఉండవా? ఎల్లకాలం ఉండవు కాబట్టి నీతిగా ఉండవా? ఎల్లకాలం ఉండవు కాబట్టి భక్తిగా ఉండవా? నువ్వు ఎల్లకాలము దేవునితో ఉండాలి అంటే నువ్వు నీతిగా, భక్తిగా, విశ్వాసముతో ఈ భూమి మీద నిలిచి ఉండాలి. కాబట్టి పైనుండి వచ్చే ఆహారం చాలా విలువైనది. దేవుని వాక్యము, దేవుని ఉపదేశము పైనుండి వచ్చేది. దేవుని ధర్మశాస్త్రము పైనుండి వచ్చినది. చదవండి మీరు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 4వ వచనములో ఆ పైనుండి వచ్చిన ఆహారము ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఆస్తిగా, స్వాస్థ్యముగా ఇచ్చాడు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ మోషే ధర్మశాస్త్రమును తీసుకొచ్చాడు. అది యాకోబు సమాజము యొక్క స్వాస్థ్యము అంటే ఆస్తి. ఏంటిదంట? ఏంటది? ఆస్తి. ఏంటిది ఆస్తి? నువ్వు పట్టుకున్నవే. ఏంటిదంట అది? ఆ గ్రంథము మన యొక్క ఆస్తి, నీ స్వాస్థ్యము అంటాడు. యాకోబు సమాజ స్వాస్థ్యము మన చేతిలో ఉంది. యాకోబు ప్రజల యొక్క ఆస్తి మన చేతిలో ఉంది. ఇది నీది కాదు, నాది కాదు. ఎవరిది? దేవుని ప్రజలైన, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము స్వాస్థ్యము. దేవుని వాక్యము మన చేతిలో ఉంది. ఈ వాక్యము మొదట దేవుడు వీళ్లకు ఇవ్వక ముందు అనేకమైన జనాంగాల దగ్గరికి దేవుడు వెళ్ళాడు. భూమి మీద అప్పుడు ఉన్నటువంటి జనాంగముల దగ్గరికి దేవుడు వెళ్ళి, నా ఆజ్ఞలు మీరు పాటిస్తారా? నా కట్టడలు మీరు పాటిస్తారా? నా విధులు మీరు పాటిస్తారా? నేను మిమ్మల్ని దీవిస్తాను అని అన్నాడు. అంటే ఏం పాటించాలయా, ఏం చేయాలా అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువానిది ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, న్యాయముగా నడుచుకోవాలి, నీతిగా నడుచుకోవాలి, నమ్మకంగా నడుచుకోవాలి, విశ్వాసముతో నడుచుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, ఏమన్నారు? మేం చేయలేమయ్యా ఇవన్నీ, మా వల్ల కాదు, మేము అంత నీతిగా, అంత భక్తిగా, అంత పరిశుద్ధంగా మేము ఉండలేం అని అన్ని జనాంగాలు ఆ మాట అన్నారంట. చదవండి అందులోనే రెండో వచనం నుండి 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. షెయీరులో నుండి వారికి ఉదయించెను. దేవుడు షెయీరులో ఉదయించాడు. ఆయన ఆ షెయీరు ప్రాంత ప్రజలను అడిగాడంట దేవుడు, ఏమని? నా ఆజ్ఞలు పాటిస్తారా అని. మా వల్ల కాదయ్యా అన్నట్టు వాళ్ళు. అప్పుడు పారానుకు వెళ్ళాడు, పారానులో ఉదయించాడు ఆయన. ఆ ప్రజలు అన్నారంట, మేం చేయలేమయ్యా ఇవన్నీ, మా వల్ల కాదు అంటే అప్పుడు యాకోబు జనాంగము దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడంట, మీరు పాటిస్తారా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమని? మేము పాటిస్తామయ్యా, మేము రెడీ. సో అట్లా దేవుడు వారికి దేవుని యొక్క ఆ గ్రంథాన్ని, దేవుని యొక్క కట్టడలను, విధులను వారికి ఆస్తిగా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఇది పైనుండి వచ్చిన ఆహారము. సీనాయి పర్వతం మీదికి దేవుడు దిగివచ్చి ఉరుముల శబ్దము, ఏమంటారు, ఆ బూరల శబ్దము, ఆ భయంకరమైన ధూమమయమైనటువంటి ఆ కొండ మీదకి ఆయన దిగివచ్చి మోషేను పైకి పిలిచి ఆ మోషేకు ఆ గ్రంథమును రాతి పలుకల మీద రాసి ఇచ్చినాడు. ఎక్కడ రాసింట? రాతి పలకల మీద రాసి ఇచ్చినాడు. అలాంటి స్వాస్థ్యము ఇది ఎలాంటిది అంటే, ఫస్ట్ ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏందో, దేవుని యొక్క చిత్తమేందో మనకు అర్థం కావాలంటే దాని యొక్క విలువను మనం గ్రహించాలి. 19వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తాము, దేవుని వాక్యము ఎంత విలువైనదో ఆ వచనాల్లో మనకు చూపిస్తూ ఉంటున్నాడు.
దేవుని వాక్యము పరిశుద్ధమైనది, దేవుని వాక్యము న్యాయమైనది, దేవుని వాక్యము ఏమంటారు వెండి బంగారము లాంటిది, దేవుని వాక్యము జుంటితేనే దార లాంటిది, దేవుని ఉపదేశము న్యాయమైనది, కనికరం కలిగినటువంటిది, దేవుని వాక్యము ఆ వాక్యము లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది. మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యములో ఏముందంట? దేవుని ఆత్మ ఉంది. నువ్వు చదువుతున్న ప్రతిసారి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చదువుతున్న ప్రతిసారి దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. కాబట్టి దేవుడు అలాంటి దివ్యమైన వాక్యాన్ని యాకోబుకు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటామంటే అప్పుడు దేవుడు అన్నాడంట, అయితే నువ్వు తీసుకోవాలంటే నువ్వు కొంచెము కొలిమిలోనికి పోయి రావాలి అన్నాడు. కానీ ఇప్పుడు బంగారం తీసుకొని నేను నిన్ను ధరిస్తా హారంలాగా ఉంటావా అంటే ఉంటా అయ్యా అన్నదనుకో బంగారం. అప్పుడు ఆ హారాన్ని ఏం చేస్తాం మనం? కొలిమిలో వేసి కొంచెం దానిలో ఉన్నటువంటి మైల చెత్త చెదారం అంతా తీసేసి బంగారం ఎక్కడ శుద్ధి అవుతుంది? కొలిమిలోనే, కంసాలి కొలిమిలోనే అది శుద్ధి అవుతుంది. కాబట్టి ఆ కొలిమికి పంపించాలి. అలాంటి కొలిమి యాకోబు యొక్క సమాజము ఆ కొలిమిలోనికి వెళ్ళింది. ఆ కొలిమి ఏంటి అంటే ఇనుప కొలిమి అని ఐగుప్తుకు పేరు. ఐగుప్తు అనే ప్రాంతానికి ఏం పేరంట? ఇనుప కొలిమి. అదే కొలిమి అంట ఇనుప కొలిమి. అలాంటి ఇనుప కొలిమి అయినటువంటి ఐగుప్తులోనికి దేవుడు యాకోబు యొక్క జనాంగాన్ని 70 మందిగా పంపించాడు. అక్కడికి 70 మందిగా వెళ్ళి 430 సంవత్సరాల తర్వాత 20 లక్షలకు పైన వారు బయటికి వచ్చినారు అక్కడి నుంచి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుని వాక్యముని దగ్గరికి రావాలంటే, దేవుని యొక్క ఏమంటారు దర్శనం మనకు కలగాలి అంటే ఫస్ట్ మనం శుద్ధి అయి ఉండాలి. ఆయన వాక్యము చేత శుద్ధి అవ్వాలి. శ్రమలనే కొలిమిలోనికి మనం వెళ్ళి వచ్చినప్పుడే. అందుకనే దేవుని వాక్యము మనకు చెప్తా ఉంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములట. ఎవరికి ఆపదలు? ఎవరికి? నీతిమంతునికి. నీతిగా భక్తిగా దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తానని చెప్పి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి మొదట శ్రమ వస్తుంది. ఈ శ్రమ ఎందుకయ్యా? యాకోబు అన్నాడు, నీ ఆజ్ఞలు పాటించమంటే మేము పాటిస్తాం, కానీ ఆ ఇనుప కొలిమిలోనికి పోయిరమ్మంటే ఏంది? మేము ఇనుప కొలిమిలోకి ఎందుకు పోవాలి అంటే నువ్వు శుద్ధి కావాలి. దగదగా మెరియుచున్న కొండ మీద నీకు ఇవ్వబడినటువంటి దేవుని వాక్యము చాలా విలువైనది. ఆ విలువైన వాక్యము నువ్వు అనుసరించాలంటే ఫస్ట్ శ్రమలో నువ్వు శుద్ధి కావాలి అంటాడు. మన జీవితాల్లో వచ్చే ప్రతి శ్రమ కూడా మనల్ని శుద్ధి చేస్తుంది. శ్రమ తీరిన తర్వాత, శ్రమ తీరక ముందు ఉన్నట్లుగా శ్రమ వచ్చిపోయిన తర్వాత నీవు ఉండవు, నువ్వు మారిపోతావు. నువ్వు మారడం కోసమే నీ జీవితంలోనికి ఏమొస్తుంది అంట? ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. శ్రమలు మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు బండి ఏసీ కారులో కూర్చున్నట్టుగా పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నేను మెడ మీదనే ఉండాలి, నేను కొలిమిలోనికి పోను అంటే కుదరదు. అప్పుడప్పుడు నీవు కొలిమిలోనికి పోయి వస్తే తెల్లగా అవుతావు. కొలిమిలోనికి పోయి వస్తే నీలో ఉన్న మైల పోతుంది. నీలో ఉన్నటువంటి ఏమంటారు ఉండకూడనిది ఏదైతే నీ జీవితంలో ఉందో దానిని దేవుడు తీసేయడం కోసమే అప్పుడప్పుడు దేవుడు కొలిమిలోనికి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అలాంటి కొలిమిలోనికి పోయి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటున్నారు. 19వ కీర్తన 7వ వచనం చదువుదాం. దేవుని వాక్యము చాలా విలువైనది అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే ఆహారముగా ఇచ్చాడో ఆ ఆహారము వారికి నచ్చడం లేదు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అలాంటి మాటని దేవుడు ఆహారముగా దేవుడు మనకిస్తే అది మనకు నచ్చట్లేదు, మనకు అసహ్యంగా ఉంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రతి ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాబట్టి నమ్మదగినది, యథార్థమైనది, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కాబట్టి ఉత్తమమైనది, యథార్థమైనది, ఇంకా యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నిర్దోషమైనది, అది నిత్యము నిలిచి ఉండేది. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏంటిదంట? అది యథార్థమైనది, న్యాయమైనది, నిర్మలమైనది, సత్యమైనది, నిర్దోషమైనది, బంగారము లాంటిది. ఇంకా కిందికి చదివితే మనకు కనబడుతుంది అక్కడ. బంగారము కంటే విలువైనది, మేలిమి బంగారము లాంటిది, జుంటి తేనె దారల కంటే తీయనైనది, మధురమైనది. అలాంటి వాక్యము ఎక్కడుందంట? దేవుడు వారికి ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఇదేందండి, చడి సప్పుడు లేని ఆహారము మాకు అసహ్యముగా
ఉన్నది. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము తిన్న కాకరకాయలు, కీకరకాయలు, దోసకాయలు ఎన్నో వచనం? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము. వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయంట? దేవుడిచ్చిన ఆహారం ఏమో అసహ్యంగా ఉంది. దేవుడు రొట్టెని అడిగితే రొట్టెనిస్తే ఇది రొట్టెనా, ఇది రాయిలాగుంది అంటున్నారు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, ఉచితముగా మేము తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూర ఆకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఏమొస్తున్నాయంట వీరికి? ఇవి జ్ఞాపకమునకు వస్తున్నాయి వాళ్ళకి. ఏంటివి? ఇప్పుడు దేవుడు దేవదూతలు తినే ఆహారము, వాక్యము ఇస్తే అదేమో అసహ్యంగా ఉంది అంట. ఈ కీకరకాయలు, దోసకాయలు, కాకరకాయలు ఇవేమో అవి గుర్తు చేసుకుంటున్నారు. అందుకనే వారు ఆయన మీద ఏం చేస్తున్నారట? సనుగుతున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆహారం అని ఒకటి ఇస్తే ఇది ఆహారమా, ఇది ఏంటిది అసలు అని వారు అసహించుకుంటున్నారు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగితే వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చు. మీరు ఆహారం అడిగారు, నేను ఆహారం ఇచ్చాను. మీరు చేప అడిగారు, చేపనిచ్చాను. కానీ మీరేమంటున్నారు? రొట్టెని అడిగితే రొట్టిచ్చా, కానీ రొట్టెని పట్టుకొని ఏమంటున్నారు? ఇది రొట్టెనా, ఇది రాయి అంటున్నారు. చేపనిస్తే చేపని అడిగితే చేపనిచ్చాను, ఇది చేపనా, ఇది పాము అంటున్నారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివి ఇవ్వాలనుకుంటారు కదా, ఎరిగి ఉండగా పరలోకమందున్న మరి పరలోకపు తండ్రి మంచివాడు కదా, మంచివాడు తన్ను అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైనవి మంచి ఈవులను ఇవ్వాలని ఇష్టపడతాడు కదా. కాబట్టి దేవుడు మంచివి అని ఇచ్చినవి మనకు చెడ్డగా కనబడతాయి. కొంతమంది తెగించి చెప్తారు ఏమని? ఇదేమి ఇల్లు, ఇదేమి కుటుంబం, ఈ ఇంట్లో అసలు నేను ఎందుకు పుట్టాను, గాళ్ళింట్లో పుడితే బాగుండే, గీళ్ళింట్లో పుడితే బాగుండే. ఏమంటారు? అంటారు కదా. గీ ఇంట్లో నేను ఎందుకు పడ్డా, గా ఇంట్లో పడితే బాగుండే. అరే దేవుడు నువ్వు గీ ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి ఇచ్చాడు. ఒకని జన్మ మనం అనుకొని వచ్చింది కాదు. మనం అనుకుంటే ఒకరు తండ్రి కాలే, మనం అనుకుంటే ఒకరు బిడ్డ కాలే, మనం అనుకుంటే ఒకరు అత్త కాలే, మనం అనుకుంటే ఒకరు కోడలు కాలే. దేవుడు నీకు అది అనుగ్రహించాడు, అది మంచిది. ఒకవేళ నువ్వు అది చెడ్డది అనుకుంటే ఏం చేయలేవు, కష్టం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఇశ్రాయేలీలో దేవుడిచ్చినటువంటి ఆహారమును, ఇది ఏమిటి, ఇది ఆహారమా, మేము అక్కడ తిన్నదే బాగుండే అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు వారి మధ్యలోనికి ఏమొచ్చినాయంట? సర్పములు వచ్చినవి. దేవుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, పరలోకపు తండ్రి మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు కదా. శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు మనకున్నాడు అనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి ఏమన్నాడట? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, శోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి శోధిస్తూ ఉన్నారు, వాళ్ళు సనుగుతూ ఉన్నారు. కాబట్టి రాళ్లను రొట్టెలుగా చేసుకో అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు ఆహారము ఇచ్చి ఈ తోట చెట్లన్నిటిలో నుంచి దేని ఫలమైన నువ్వు తినొచ్చు, ఇదొక్కటి నీకు అలాట్మెంట్ లేదు, ఇదొక్కటి నీకు అవకాశం లేదు, ఇది నువ్వు తినకూడదు అన్నాడు. అంటే దేవుడు ఏదైతే మనకు ఇవ్వలేదో, దేవుడు ఏదైతే మనకు అలాట్మెంట్ చేయలేదో, దేవుడు ఏదైతే మనకు పర్మిషన్ ఇవ్వలేదో దాని మీదనే మన మనసు అంతా ఉంటుంది. ఇంకా చాలా ఇచ్చాడు దేవుడు, దానికంటే శ్రేష్టమైన ఇంకా చాలా ఇచ్చాడు, వాటి మీద మన మనసు ఉండదు. ఏదైతే లేదో లేని దాని మీదనే ఉంటుంది, ఉన్నదాన్ని పక్కన పడిస్తాం. చాలామంది జీవితాల్లో ఉన్నదాని విలువ తెలియకుండా బ్రతికేస్తూ ఉన్నారు. ఉన్నదానికి దేవునికి కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్. ఉన్నదాన్ని బట్టి ఒక ఇల్లు ఇచ్చావయా నీకు వందనాలు, ఓ ఉద్యోగం ఇచ్చావయా నీకు వందనాలు, ఒక పని ఇచ్చావయా నీకు వందనాలు అని చెప్పి దేన్ని బట్టి నువ్వు ఏదేది కలిగి ఉన్నావో ప్రతి చిన్న దాని గురించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే లేనివి నీకు అనుగ్రహించబడతాయి. ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆ లేని దాని మీదనే మనసు పెట్టుకొని కూర్చుంది అవ్వ. ఇది ఎందుకు దేవుడు తినొద్దన్నాడు, ఇది ఎందుకు దేవుడు నాకు ఇయ్యలేదు, ఇది ఎందుకు ఇయ్యలేదు అంటే ఒకడు వచ్చి అన్నాడంట, ఏమన్నాడు? అది తింటే నువ్వు దేవతవైతావు అన్నాడంట. ఏమన్నాడు? ఆదాము అవ్వలు ఆల్రెడీ దేవతలే వాళ్ళు.
ఆల్రెడీ మొట్టమొదట ఆదాము అవ్వలు పాపము చేయకముందు ఎలా ఉన్నారంటే వాళ్ళు గొప్ప వెలుగుతో నిండి ఉన్నారు. వస్త్రమును వెలుగుగా ధరించి ఉన్నారు. వాళ్ళు వస్త్రమును అంటే వెలుగును వస్త్రముగా ధరించి ఉన్నారు. వాళ్ళు దేవదూతలు వచ్చి వారికి సాగిలపడుతున్నారంట. 8వ కీర్తనలో మనం చూస్తాము. కీర్తన 8లో, నరమాతృని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు, దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేసితివే. అంటే ఉన్నతమైన స్థితి అతనికి ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆదాము యొక్క మొదటి స్థితి ఎలా ఉంది అంటే ఈ దిక్కు నుంచి చూస్తే ఆ దిక్కు వరకు కనబడతా ఉంది అంట. ఆదామే ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులకి పేర్లు పెట్టినవాడు. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాణి కనబడ్డదనుకో, ఇప్పుడు పెట్టేది కూడా ఆదామే. ఎవరా ఆదాము? ఇప్పుడున్నటువంటి నువ్వు నేనే ఆదాము. ఎందుకంటే అదే రక్తంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం అన్నమాట. ఆ ఆదాము అని మొదటి మనుష్యుని నుంచి వచ్చిన మానవుడే ఇంకా పేర్లు పెడుతూనే ఉన్నాడు. ఒక కొత్త నక్షత్రం కనబడిందా, దానికో పేరు పెట్టేస్తాడు. ఒక కొత్త జంతువు కనబడిందా, దానికో పేరు పెట్టారు. పేరు పెట్టేవాడు ఎవడు? ఆదాముకు అంత అధికారం దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి మీరు దేవతలే అన్నాడు సైతాను వచ్చి. ఈ పండు తింటే నువ్వు దేవతలు అయిపోతావంటే అసలు ఉన్నదాన్ని లేనట్టుగా చూపిస్తాడనమాట. ఆల్రెడీ ఉన్నదాన్ని లేనట్టుగా చూపించి మనల్ని కన్ఫ్యూజన్లో పడేసేవాడు. అందుకని మన మనసు అంతా ఎప్పుడు కూడా ఏముంటుంది? లేని వాటి మీద. ఏమి తిందుమా, ఏం ధరించుకుందుమా, రేపెట్లా నీ మనసు అంతా రేపెట్లనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని దాని మీద నీ మనసు కాదు ఉండాల్సింది. దేని మీద ఉండాలి అంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి మనం చదివితే, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుము, అప్పుడు నీకు అవన్నీ ఏదేదైతే లేదని నువ్వు చింతిస్తున్నావో, ఏదేదైతే లేదని నువ్వు బాధపడుతున్నావో, ఏదేదైతే లేదని నీవు పరిశాన్ చేస్తూ ఉన్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అంటే మొదట నువ్వు దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతికినప్పుడు, దేవుని వాక్యమును వెతికినప్పుడు, దేవుని సన్నిధిని వెతికినప్పుడు. మార్తా మరియల వలె ఏమంటారు, మార్తా అట పనులలో బిజీగా ఉందంట, మరియనేమో ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనిది యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంది. భూమి మీద ఉన్న ఉత్తమమైన పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశం వినడం. ఏంటిదంట? భూమి మీద ఉన్న అన్ని పనులలో ఉత్తమమైన పని ఏంటి అంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని. అందుకనే మరియ గురించి మాట్లాడుతూ మార్తమ్మ వచ్చి అంటది, ప్రభువా నేను విస్తారమైన పనులు కలిగి ఉన్నాను, ఏమేమో ఏం పని లేకుండా నీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటుంది, ఆమెను పంపి అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, ఏమని? బుద్ధి లేకుండా మాట్లాడకు, విస్తారమైన పనులు పెట్టుకొని నీవు ఉన్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అంటాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినడం, ఆయన వాక్యమును చదవడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో ధ్యానం చేయడం, ఆయన ఉపదేశం వినడం ఏంటిదంట? అన్ని పనుల కంటే ఉత్తమమైన పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఉండుట. అందుకని యేసయ్య అంటున్నాడు ఏమని మరియ గురించి, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అంట. ఎందుకో తెలుసా? ఎందుకు ఉత్తమమైనది అసలు? ఎందుకు ఉత్తమమైనదంటే ఈ మాటలు, ఈ ఉపదేశం, ఈ వాక్యం, ఈ ధర్మశాస్త్రము, ఇది దేవుని యొక్క సందేశం ఎక్కడి నుంచి వచ్చిందంట? దగదగ మండుచున్నటువంటి కొండ మీదికి ఉరుముల శబ్దముతో, మెరుపుల శబ్దముతో ధూమమయమైనటువంటి ఆ కొండ మీదికి దేవుడు దిగివచ్చి దేవదూతల ద్వారా అనుగ్రహించబడినటువంటి ఉపదేశము మరియ కూర్చొని ఏం చేస్తుందంట? వింటుంది. పైనుండి వచ్చిన ఆహారమును ఆమె సిద్ధపరచుకుంటుంది. అక్కడ మార్త ఏమో ఆ గదిలో ఉండి ఆ పని ఈ పని చేస్తూ శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆమె సిద్ధపరుస్తూ ఉంది. ఈమెమో పైనుండి వచ్చే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ఆత్మకి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి దేవుని వాక్యము మనకు కనబడుతూ ఉంటుంది. కనుక దేవుడు ఏది మనకు అలాట్ చేయలేదో దాని గురించి ఎక్కువగా చింత చేయొద్దు. దేవుడు ఏది ఇవ్వలేదో మనకి దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయొద్దు. ఇచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇచ్చిన దానిని బట్టి మనం అతిశయించాలి. ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి మనం గణపరచాలి. ఆహారము పైనుండి వచ్చే మన్నాని దేవుడు వారికి అనుగ్రహించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి చదువుదాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన
మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ మేఘము కింద అంటే ఎర్ర సముద్రములో పడి వారు నడుస్తూ ఉన్నప్పుడు పైన మేఘం ఉంది, చుట్టూ నీళ్లున్నాయి. ఆ మధ్యలో బాప్తిస్మపు అనుభవాన్ని పొంది బయటకు వచ్చారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి. ఒక బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగిరి. తమను వెంబడించిన వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి నీళ్లు త్రాగిరి. ఆ బండ ఎవరంటే ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగారు, పైనుండి వచ్చిన ఆహారం తింటున్నారు. ఎర్ర సముద్రములో పడి నడుస్తూ మేఘము కింద మోషేతో కలిసి వారు బాప్తిసపు అనుభవాన్ని పొందారు. ఇంకా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకు ఉండలేదు? సనిగినారు, గునిగినారు. అరణ్యములోనే వారు నశించిపోయినారు. దేవునికి ఇష్టంగా లేరు కాబట్టి వారి మధ్యలోనికి ఏమొచ్చినాయి అంట? సర్పములు వచ్చినవి. ఏమొచ్చినాయి? సర్పములు వచ్చినాయి. ఏంటి సర్పములు అంటే? సర్పానికి శత్రువు ఏంటి? సర్పానికి శత్రువు ఎవరు చెప్పండి? పాముకి శత్రువు ఎవరు? పాముకి శత్రువు ఎవరు? ముంగీస. ఇంకా అసలైన శత్రువు ఏంటో తెలుసా? గ్రద్ద ఏం చేస్తుంది తెలుసా? వచ్చి ఆ పాముని తన కాళ్ళతో పట్టుకొని పైకి తీసుకెళ్ళి చంపేస్తుంది. కింద చంపడం కాదు, గాల్లో చంపేస్తుంది. దానికి ఆధారము లేకుండా చేసి గాల్లో చంపేస్తుందంట. గ్రద్ద సర్పము యొక్క శత్రువు. ఐగుప్తులో నుండి దేవుడట ఇశ్రాయేలు ప్రజలని గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మోసుకొని వచ్చాడు. ఎలా మోసుకొచ్చాడంట? మామూలుగా తీసుకురాలేదు వాళ్ళని. ఒక గ్రద్ద తన పిల్లలను ఎలా అయితే రెక్కలు చాపి ఆ మీద వేసుకొని తీసుకొని వస్తుందో అలాగున దేవుడట ఇశ్రాయేలు ప్రజలని గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వారిని మోసుకొని వచ్చినాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నేను మిమ్మలను గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా చూచితిరి. గద్దరెక్కల మీద మోసుకొచ్చి చేర్చుకున్నాడట తన దగ్గరికి ఆయన. ఎందుకు? పాము మిమ్మల్ని ఏం చేస్తుంది? కరుస్తుంది. ఆ పాముకు శత్రువులాగా ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఆ పాము వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ గ్రద్ద యొక్క పిల్లల్ని తినడానికి ప్రయత్నం చేస్తుంది. మరి గద్దోకుంటుందా? పిల్లల్ని తినేస్తుందా? తినేది. అది ఎత్తుకెళ్ళి గాల్లో చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడట మనల్ని గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఆయన మనల్ని మోసుకొని వచ్చాడు. అలాంటి దేవుడు ఒక గ్రద్ద తన పిల్లలను ఎలా పోషిస్తుందో తెలుసా? పిల్లలు గూట్లో ఉంటాయి. తల్లి రాగానే ఏం చేస్తాయి? తల్లి రాగానే నోరు తెరుస్తాయి. వాటికి ఒకటే తెలుసు. ఇక ఏం తెలుసు? తల్లి రాగానే నోరు తెరుస్తుంది. తల్లి ఆహారము నోట్లో వేస్తుంది. చెడ్డవారైన మీరు మీ పిల్లలకి మంచి ఇవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైనటువంటి ఆహారమును దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు కదా. అయితే ఆయన ఇచ్చింది నీకు నచ్చట్లేదు. ఆయన వాక్యం ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, అవి నీకు నచ్చట్లే. కానీ ఆయన ఇచ్చినవి చాలా ఉత్తమమైనవి, పరిశుద్ధమైనవి, నిర్మలమైనవి, యథార్థమైనవి, న్యాయమైనవి, వెండి బంగారాల కంటే విలువైనవి, జుంటితైన దారాల కంటే మధురమైనది ఆ వాక్యము. అది మనకి ఏమట్లేదు? ఏమట్లేదంట? నచ్చట్లేదు. పైగా ఇంకా మనము సనుగుతున్నాము, గొనుగుతున్నాము. ఎందుకు వచ్చినాయి సర్పములు వారి మధ్యలోనికి? ఆదాముతో దేవుడు అంటాడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, మనం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రసంగి గ్రంథంలో చూస్తాం. మన్నైనది వెనకటి వల్ల మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. సర్పం యొక్క ఆహారం ఏంటి? సర్పం యొక్క ఆహారం ఏంటి? మన్ను అట. సర్పం యొక్క ఆహారం ఏంటి? మన్ను. సర్పము ఏమి తిన్నా దానికి మన్ను తిన్నట్టే ఉంటుందంట. ఎందుకంటే అది శాపం. దేవుడు శపించాడు, నీవు పొట్టతో బాకుతావు, మట్టి తింటావు, మన్ను నీ ఆహారము అన్నాడు దేవుడు. అది గుడ్డు తిన్నా మట్టి వాసనే వస్తుంది, పాలు తాగినా మట్టి వాసనే వస్తుంది, ఏదన్నా మాంసం తిన్నా దానికి మట్టి తిన్నట్టే ఉంటుంది. పాము యొక్క ఆహారం మన్ను, అది ఏది తిన్నా మన్ను వాసనే వస్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా. మరి మన ఆహారం ఏంటి? పరలోకపు మన్నా, దేవుని వాక్యము. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే దేవుని మాటను బట్టి బ్రతుకుతావు. దేవుని వాక్యము ద్వారా నువ్వు బతుకుతావు. నువ్వు తిన్న దానిని బట్టి కాదు కానీ నువ్వు నమ్మిన దానిని బట్టి బతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం తింటున్నామో ఆ ఆహారము దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును బట్టి మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉంటున్నాము. ఇప్పుడు చదువు 3వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానం. కాబట్టి పాము బతకాలంటే మన్ను తినాల్సిందే. పాము బతకాలంటే మన్ను తినాలి. అయితే నువ్వు బతకాలంటే నీకేముండాలంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, జీవించును. నీతిమంతుడు బతకాలంటే విశ్వాసం, ఫెయిత్. విశ్వాసం అనేది, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం బతకడానికి ఆధారము నీతిమంతుడు విశ్వాస మూలముగా. రోమపత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తాము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి మనము మన్నులాగా ఉంటే సర్పానికి ఆహారం అవుతాము. ఏమవుతాం? ఎందుకు? మనం మన్నే అంటాం కదా. మన్న అయినది మరలా వెనకటి వల్లే మట్టికి చేరును. నువ్వు మన్నులాగా ఉంటే సర్పానికి నీవు ఆహారం అవుతావు. నీవు మహిమలోనికి మారితే, నువ్వు రూపాంతరపరచబడితే, దేవుని మహిమలోనికి నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, దేవుని మహిమలోనికి ఎప్పుడైతే మారుతావో, అప్పుడు సర్పము నిన్ను ఏమీ చేయలేదు. అంటే వీళ్ళు ఏమైపోయారంటే దేవుని మహిమతో ఉండాల్సిన వారు, దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండాల్సిన వారు, దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తూ ఉండవలసిన వీళ్ళు మట్టిలాగా మారిపోయారు. అందుకే వారి మధ్యలోనికి ఏమొచ్చినాయంట? సర్పములు వచ్చినవి. మన్నులాగా ఉంటే సర్పం వచ్చి కాటేస్తుంది. మన్ను మహిమను ధరించుకుంటే సర్పముని దరిదాపుల్లోనికి రాదు. హల్లెలూయా. సో కాబట్టి మన్నైన నీవు మహిమను ధరించడం అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనము కృప ద్వారా, విశ్వాసము ద్వారా నీతిమంతులమైనాం. కాబట్టి మనము విశ్వాసము మీద ఆధారపడి బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట మనం చూస్తున్నాం. భూమి మీద పరలోకమందు దేవునికి సర్వాధికారం ఇవ్వబడింది. ఆ సర్వాధికారము కలిగిన దేవుని యందు మనము ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అతని నమ్మిక నీతిగా ఎంచబడెను అంటాడు. అబ్రహాము దేని ద్వారా బ్రతికాడు అంటే విశ్వాసము ద్వారా అబ్రహాము జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బ్రతకాలి అంటే దేని ద్వారా బ్రతుకుతామంట? విశ్వాసము ద్వారా. ఒకవేళ విశ్వాసము నీకు లేకపోతే ఎవరు తింటారు నిన్ను? చెప్పండి, ఎవరు తింటారు? సర్పము తింటుంది. ఎందుకు అంటే విశ్వాసము లేకపోతే నువ్వు మట్టిలాగా మారిపోతావు. మట్టి సర్పానికి ఆహారము. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నంత కాలం నీ జీవితంలో ఏమంటారు, సర్ప సంబంధమైన సమస్యలు ఏవి రావు. నువ్వు ఎప్పుడైతే మట్టిగా మారిపోతావో, మట్టిగా మారడం అంటే విశ్వాసం లేకుండా నువ్వు ఉన్నప్పుడు సర్పము వచ్చి నిన్ను కాటు వేస్తుంది. అవ్వ దేవుడు ఎందుకు ఇచ్చాడా ఈ పండు, ఎందుకు ఇవ్వలేదా అని విశ్వాసం లేకుండా ఆలోచిస్తూ ఉంటే సర్పం వచ్చి అవ్వను కాటేసింది. లేదు, దేవుడు ఏదో మేలు కొరకే నాకు ఇది తినొద్దని చెప్పాడు అని చెప్పి ఒకవేళ ఆమె నమ్మి ఉంటే సర్పం వచ్చేది కాదు. కాబట్టి మన్ను మహిమను ధరించి ఉన్నంత కాలం సర్పము రాదు. ఆ మహిమ ఎలా ఉంటుంది అంటే విశ్వాసము ద్వారా ఆ మహిమలో మనము జీవించగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము మరణమునకు అప్పగించబడకుండా జీవంలో నిలిచి ఉండాలంటే విశ్వాసమే దానికి కారణమై ఉన్నది. విశ్వాసము ద్వారా మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం చూస్తాము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు చనిపోయి కూడా జీవిస్తున్నారు. పొదను కూర్చిన భాగంలో దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, సజీవుల దేవుడను నేను అంటాడు. అరే ఎట్లా సజీవులయ్యా? వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా అంటే వాళ్ళు విశ్వాసము ద్వారా సజీవులై ఉన్నారు అంటాడు. విశ్వాసము ద్వారా వారు ఇంకా జీవించే ఉన్నారు అంటాడు. కాబట్టి నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారు. ఆ విశ్వాసము ద్వారా జీవించినటువంటి నీతిమంతులట మరణించినా సరే వారు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు బ్రతికే ఉన్నారు. ఆ బ్రతికి ఉన్నటువంటి ఆ గొప్ప సమూహము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం.
ఆ సజీవులందరూ కూడా మన మీద మేఘంలాగా ఆవరించి చూస్తూ ఉన్నారంట. శ్వాసమున్నది దాని పైన వచ్చినాం, అదే పై వచ్చిన అదే మొదటిది అదే. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వాటి వాడుటకు అనుటకు 12వ వచనం 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును. ఇప్పుడు అంట ఆ చనిపోయినారనుకుంటున్నటువంటి ఆ భక్తులందరూ కూడా జీవించి ఉన్నారు, వారు సజీవులు. ఆ సజీవులందరూ కూడా ఇప్పుడు మనల్ని చూస్తూ ఉన్నారట. ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఆ ఆడే వాళ్ళను చుట్టూ నిలబడి ఆడియన్స్గా చూస్తూ ఉంటారు చూడు. అలాగున విశ్వాసంలో మనము కొనసాగుతూ పరిగెత్తుతున్నటువంటి మనల్నట ఆ పరలోకపు ఏమంటారు మృతి నొందిన నీతిమంతుల యొక్క ఆ సాక్షి సమూహము ఏం చేస్తుందంట, మనల్ని ఆవరించి చూస్తూ ఉన్నారు. ఇంకొంచెం మంచిగా వెళ్ళండి, ఇంకొంచెం మంచిగా బతకండి, ఇంకొంచెం మంచిగా జీవించండి అని చెప్పి ఏం చేస్తున్నారట, మేఘము వలె వారు మనలను ఆవరించి ఉండగా ఏం చేస్తాం, మనం ఏం చేస్తున్నాం, దేవునికి విరోధముగా మనము పరిగెత్తుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి కృపగలిగినటువంటి దేవుడు, అందుకని వారి మధ్యలోనికి సర్పములు వచ్చి కాటు వేసి మరలా దేవునికి వారు మొరపెట్టగా దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి వారిని కనికరించి మోషేతో చెప్పాడంట, మోషే ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి ఆ కొండ మీద నిలవబెట్టు అన్నాడు. అప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి కొండ మీద నిలవబెట్టి ఎవరెవరినైతే సర్పము గరిచిందో వారందరూ ఆ కొండ మీదకి తేరి చూస్తే ఏమవుతారు మీరు, మందు అదేగా. ఏది మందు? ఆ సర్పము యొక్క కాటుకు మందు. మీరు మహిమగా ఉండాల్సిన మీరు మన్నైపోయారు కాబట్టి సర్పం వచ్చి మిమ్మల్ని కాటు వేసింది. ఆ కాటుకు మంది ఏందో తెలుసా, ఆ ఇత్తడి సర్పం వైపు ఎవరైతే తేరి చూస్తారో వారు బ్రతుకుతారు అన్నాడు. చూచిన వారందరూ బ్రతికారంట. హల్లెలూయా, ఏమని చెప్పండి, హల్లెలూయా. చూసిన వారందరూ కూడా ఏమైపోయారంట, బ్రతికినారు. అలాగుననే ఇప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తాము 3వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసము అంటే ఎప్పుడైతే వారు ఆ సర్పపు కాటు గురి అయ్యారో అప్పుడు వారు తెలుసుకొని మారు మనసు పొంది దేవునికి మొరపెడితే దేవుడు దానికి ప్రాయశ్చిత్తముగా ఇత్తడి సర్పాన్ని ఎత్తి వారిని కాపాడినాడు. అలాగే ఇప్పుడు మనము ఎక్కడ చూడాలి, అప్పుడప్పుడు మనం కూడా విశ్వాసంతో బ్రతకకపోవడం వల్ల సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క కాటుకి మనం గురైతూ ఉంటున్నాము. పాపపు కాటుకి మనం గురైతూ ఉన్నాం. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం గురైతూ ఉంటున్నాం. మరి ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఇప్పుడు మనం బతకాలంటే 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఏలాగున ఎత్తెనో అలాగుననే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మేకులకు కొట్టబడి ఆ సిలువ మీద ఆ గొల్గొతా కొండ మీద ఆయన ఎత్తబడినాడు. ఎలా ఎత్తబడినాడు? ఎలా ఉన్నాడట ఈయన? మోషే అరణ్యంలో మిమ్మల్ని సర్పాలు గరిచినప్పుడు మోషే ఏదైతే ఇత్తడి సర్పాన్ని ఎత్తినాడో అప్పుడు ఆ సర్పం ఎలా, ఇత్తడి సర్పం ఎలా కొండ మీద ఉండెనో అలాగున ఇప్పుడు గొల్గొతా కొండ మీద యేసు ప్రభువారు అలాగుననే ఉన్నాడు. ఇప్పుడు పాపము అనేటువంటి ఆ సర్పపు కాటుకు ఎవరైతే సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో పడినారో వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడ చూడాలి? కొండ మీద సిలువ మీద ఎత్తబడినటువంటి యేసు వైపు ఎవరైతే చూస్తారో వారు ఏమవుతారంట? నిత్య జీవాన్ని పొందుతారు, అంటే బ్రతుకుతారు అని అర్థం. నువ్వు బ్రతకాలి అంటే ఆ నరకపు ఏమంటారు ఆ సర్పపు కాటు నుంచి ఏమంటారు ఆ నోటి నుండి అగ్నితో వచ్చేటువంటి ఆ సర్పపు కాటు నుంచి నువ్వు తప్పించబడి నువ్వు రక్షింపబడాలి అంటే ఎక్కడ చూడాలంటే మనము సిలువ వైపు చూడాలి. ఇప్పుడు సిలువే మనకు ఆధారము. సిలువ ఒక్కటే మనల్ని కాపాడగలదు. పాపము నుంచి మనల్ని విమోచించగలిగిన ఒకే ఒక్క మందు ఎక్కడుందంట? గొల్గొతా కొండ మీద ఇత్తడి సర్పములాగా ఎత్తబడిన యేసు ప్రభువారు. ఆయన వైపు చూస్తే నీకు తీర్పు లేదు, ఆయన వైపు చూస్తే నీకు మరణం లేదు, ఆయన వైపు చూస్తే నీకు ఏమంటారు శిక్ష లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ చూస్తూ బ్రతకాలి? ఎక్కడ చూస్తూ బ్రతకాలంట? క్రీస్తు వైపు చూస్తూ బ్రతకాలి. ఎత్తబడిన ఆరోహణమైనటువంటి యేసు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మన జీవితాలలో సమాధానము, నెమ్మది కలుగుతుంది.
ఆరోహణం అవ్వడం, దేవుని వైపు చూడడం అంటేనే ఒక మెట్టు పైకెక్కడం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి రావడం అంటే ఒక మెట్టు పైకెక్కి రావడం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఎక్కలేరు, అందరు రాలేరు. ఆరోహణం అవ్వడం, లోక సంబంధమైన వాటిని విడిచి కొంచెం దేవుని సన్నిధికి ఎక్కి రావాలి. ఎక్కి రావాలి అంటే కొంచెం విశ్వాసం ఉండాలి. ఎక్కి రావాలంటే నమ్మకం ఉండాలి దేవుని మీద. ఆయన వైపు చూడాలంటే, ఈ ఇత్తడి సర్పం మమ్మల్ని కాపాడుతుందా, నువ్వు చెప్తే మేము వినాలనా అంటే నువ్వు చచ్చిపోతావు మరి. ఎందుకంటే పాము కాటేసింది కాబట్టి. ఆ పాము కాటు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే అరణ్యములో ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూడాల్సిందే. దాన్ని చూసిన వాడే బ్రతుకుతాడు. అలాగే ఇప్పుడు క్రీస్తు యేసు శిలువ మీద ఎత్తబడిన క్రీస్తు యేసు వైపు ఎవరైతే చూస్తారో వారు మాత్రమే సజీవులై ఉంటారు. నా మాట విని నా వైపు చూసి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుకుంటాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. మన లోపల ఉన్నటువంటి ప్రతి విధమైన పగను, ప్రతి విధమైన ద్వేషమును, ప్రతి విధమైన అహంకారమును విడిచిపెట్టి దీన మనస్కులమై దేవుని వైపు మనం చూస్తే మనం బ్రతుకుతాము. ఒకవేళ దేవుడే మన పాపములను లెక్కిస్తే ఎవడు నిలవగలడు అంటాడు. ఎవరైనా నిలబడగలరా ఆయన ఎదుట? ఆయన కనుదృష్టి ఎదుట ఎవరైనా నిలబడగలరా? ఎవ్వరు నిలబడలేడు. కేవలం కృప ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన క్షమించేవాడు. వాళ్ళు సనిగినా గునిగినా, ఆయనకు విరోధముగా తిరిగినా మరలా ఆయన వారిని ఏం చేస్తున్నాడట? కాపాడుతూ ఉన్నాడు. క్షమాపణతో కాపాడుతున్నాడు, కృపతో కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనం నిలిచి ఉంటే దేవుని కాపుదలను మనం అనుభవిస్తాము. క్రీస్తునందుంటే మనకు శిక్ష లేదు, నరకము లేదు. క్రీస్తునందుంటే మనకు నాశనము లేదు. క్రీస్తునందుంటే మనకు రెండవ మరణము లేదు, నిత్య జీవము ఉన్నది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒకవేళ మనము మన్నులాగా ఉన్నామా? మన్నులాగా ఉంటే సర్పపు కాటుకి మనం గురవుతాం. అయితే దేవుని మహిమను ధరించుకుంటే, అంటే విశ్వాసముతో మనం బ్రతికితే సర్పము నిన్నేమి చేయలేదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని మీద మన మనసు పెడదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరమ తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధిలో నిలిచి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ దివ్యమైన ఆ పరలోకపు మాటలు వినడానికి నీవు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పైనుండి వచ్చే ఆహారము నీవు మాకు ఇచ్చావు నాయనా. ఆ పైనుండి వచ్చిన ఆహారము ఎంత విలువైనదో, అది యాకోబు జనాంగము యొక్క స్వాస్థ్యమని, అది వెండి బంగారాల కంటే విలువైనదని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యంలో ఇశ్రాయేలీలు దేవుడు ఇచ్చిన దానిని అసహించుకున్నప్పుడు వారి మధ్యలోనికి సర్పములు వచ్చి కాటు వేయగా, సో దేవుడు కనికరించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మీద కృప చూపించి ఇత్తడి సర్పమును కొండ మీద ఎత్తినాడు. ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వారందరూ బ్రతికినారు. అలాగుననే నేడు మేము అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉండగా, మట్టి మనుషులముగా ఉండగా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని అందరూ ఆ పాపమునకు గురి అయి ఉండగా, ఇదిగో నాయనా, మరి నీ ఏకైక అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించి ఆ గొల్గొతా కొండ మీద, శిలువ మీద ఇత్తడి సర్పం వల్లే ఆయన ఎత్తబడినాడు. ఆయన వైపు చూసిన వారందరూ బ్రతుకుతారని సెలవిచ్చినావు ప్రభా. మరి ఆయన వైపు చూసే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో నుండి ఒక మెట్టెక్కి ఆరోహణం అవ్వడానికి ప్రభా, ఇదిగో ఆయన యందుంటే మాకు మరణము లేదు, ఆయన యందుంటే మాకు శిక్ష లేదు, ఆయన యందుంటే మాకు తీర్పు లేదు, ఆయన యందుంటే మాకు విమోచన కలుగుతుంది అని ప్రభా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వినుచున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి తీర్మానం చేసుకున్న వారిని బలపరచుమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.